హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి భూచలనాలు ఋతువులు అనే పాఠ్యాంశం నుంచి టెక్స్ట్ బుక్ ఆధారంగా లైన్ టు లైన్ క్వశ్చన్స్ అనేటివి చేయడం జరిగింది. డిఎస్సికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇవి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కావేరి పుట్టినరోజున సూర్యుడు భూమధ్య రేఖ మీద ఉన్నాడు. ఆమె పుట్టినరోజు క్రింది తేదీల్లో ఎప్పుడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మార్చ్ 21. మార్చ్ 21న సూర్యుడు భూమధ్య రేఖ మీదుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కావేరి యొక్క పుట్టినరోజు మార్చ్ 21. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భూమిపై రాత్రి పగలు ఏర్పడడానికి కారణం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూభ్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు రాత్రి పగలు అనేటివి ఏర్పడతాయి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ప్రకాశ వృత్తం అనునది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చూసుకుంటే, భూమిని వెలుతురు చీకటి అని 2 అర్ధభాగాలుగా విభజిస్తుంది ఈ ప్రకాశ వృత్తం అనేది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు తూర్పు వైపునే ఉదయించడానికి గల కారణం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భూమి పడమర నుంచి తూర్పు వైపుకు తన అక్షంపై భ్రమణం చేయడం వల్ల సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అన్న భ్రమ అనేది కలుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిని జతపరచండి. ఇక్కడ మార్చ్ 21, జూన్ 21, డిసెంబర్ 22 ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఆన్సర్లు పక్కనే ఇవ్వడం జరిగింది. మార్చ్ 21 అనేది భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. జూన్ 21న కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. డిసెంబర్ 22న మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. కాబట్టి ఏ చూసుకున్నట్లయితే భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. జూన్ 21న కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. డిసెంబర్ 22న మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. ప్రతి ఒక్క బిట్టు టెక్స్ట్ బుక్ ఆధారంగా మాత్రమే చేయడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. డిఎస్సికి ఎంతగానో ఉపయోగపడే బిట్లు ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ స్టేట్మెంట్ ఏ చూసుకున్నట్లయితే, భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. బి చూసుకున్నట్లయితే, భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగి రావడానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఏ మరియు బి 2 స్టేట్మెంట్లు రైట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖకు మొత్తం దక్షిణాన ఉన్న ఖండం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆస్ట్రేలియా. భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న ఖండం ఆస్ట్రేలియా ఖండం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భూమిపై రాత్రి పగలు ఏర్పడడానికి కారణం ఏమిటి? భూమిపై రాత్రి పగలు ఏర్పడడానికి కారణం భూభ్రమణం. భూభ్రమణం వల్ల రాత్రి పగలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భూమి అక్షం ఏ మేర వంగి ఉంటుంది? భూమి యొక్క అక్షం ఏ మేర వంగి ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 23.5 డిగ్రీలు భూమి అక్షం అనేది వంగి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మకర రేఖపై సూర్యుడు ఏ రోజున ప్రకాశిస్తాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డిసెంబర్ 22. మకర రేఖపై సూర్యుడు డిసెంబర్ 22న ప్రకాశిస్తాడు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 0 డిగ్రీ రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు.
దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూమధ్య రేఖ. 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖగా పిలుస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు ఎల్లవేళలా భూమిలో ఎంత భాగాన్ని ప్రకాశవంతం చేస్తాడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సగభాగం. ఇది భూమి అనుకుంటే సగభాగం సూర్యకిరణాలు పడి ఇది సగభాగం ప్రకాశవంతంగా ఉంటుంది, మిగతా సగభాగం చీకటిగా ఉంటుంది. సగభాగం మాత్రమే సూర్యుని యొక్క కిరణాలు పడతాయి కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నార్వే. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును డాష్ వృత్తం అంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రకాశ వృత్తం. సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును ప్రకాశ వృత్తం అని పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఉష్ణమండల ప్రాంతం. కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతంగా పిలుస్తారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రోజులలో ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మార్చ్ 21 సెప్టెంబర్ 23 ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రులు అనేటివి సమానంగా ఉంటాయి. వీటినే విషవత్తులు అని పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహాజనిత రేఖను డాష్ అంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అక్షం. భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహాత్మక రేఖనే అక్షం అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి చుట్టూ భూమి తిరగడాన్ని ఇలా అంటాం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణంగా పిలిస్తే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణంగా పిలుస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నెలలో కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జూన్ నెలలో సూర్యకిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మానవులు వీటితో కలిసి సహజీవనం చేస్తున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పై రెండు, అనగా చెట్లు జంతువులు. మానవులు అనేక సంవత్సరాల నుంచి చెట్లు జంతువులతో సహజీవనం చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దేశాలలో శీతాకాలంలో మంచు బాగా కురుస్తుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతాలలో మంచు ఎక్కువగా కురవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో వేసవి కాలం అయినప్పుడు భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతాలలో ఏ కాలం ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ బి చలికాలం. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో వేసవి కాలం అయితే దక్షిణాన ఉన్న ప్రాంతాల్లో చలికాలం ఉంటుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాలాలను ప్రభావితం చేసే అంశం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ, అనగా భూమి గోళాకారంగా ఉండి ఉపరితలం వంపు తిరిగి ఉండుట. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే భూమి తన అక్షం మీదకు రోజుకొకసారి తన చుట్టూ తాను తిరిగి రావడం. ఆప్షన్ సి సూర్యుడు చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం వంపు కలిగి ఉండడం. కాబట్టి ఇచ్చిన పైవన్నీ కరెక్టే కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూమి ఒకసారి తన అక్షం మీద తాను తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత?
దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 24 గంటల సమయం అనేది పడుతుంది. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగి రావడానికి 24 గంటల సమయం అనేది పట్టడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణం చెందే క్రమంని గుర్తించండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ పడమర నుంచి తూర్పుకు. భూమి అనేది పడమర నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూభ్రమణం వల్ల ప్రధాన ఫలితం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి పైవన్నీ. భూభ్రమణం వల్ల పగలు రాత్రులు ఏర్పడతాయి, ఉష్ణోగ్రతలో తేడాలు ఏర్పడతాయి, సముద్ర ప్రవాహాలు ఏర్పడతాయి. కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి చుట్టూ భూమి తిరగడం అనేది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూ పరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణంగా పిలిస్తే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణంగా పిలుస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూకక్షాతలం ఎన్ని డిగ్రీల కోణం కలిగి ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 66.5 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంటుంది. 90 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు అనుకుంటే భూమి తన అక్షం 23.5 డిగ్రీల వంపును కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఏర్పడే కోణం అనేది 66.5 డిగ్రీలు కోణాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపున వంగి ఉండడం వలన అది ధ్రువ నక్షత్రం వైపు చూపిస్తూ ఉండడం వల్ల దీనిని ఈ విధంగా పేర్కొంటారు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి పై రెండు, అక్ష ధ్రువత్వం, పోలారిటీ ఆఫ్ యాక్సిస్. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాలకు ఒకే మోతాదులో సూర్యుడు నుంచి వేడిమి లభించే నెలలు ఏవి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి మార్చ్ మరియు సెప్టెంబర్ నెలలలో ఉత్తరార్ధగోళం దక్షిణార్ధ గోళాలలో ఒకే మోతాదులో సూర్యుడి నుంచి వేడిమి లభించే నెలలు మార్చ్ 21, సెప్టెంబర్ 23. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాలు కర్కట రేఖపై నిటారుగా పడే నెల ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జూన్ నెలలో ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్టలేనులుగా పడతాయి. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, దక్షిణార్ధగోళంలో సూర్యుని కిరణాలు మకర రేఖపై నిటారుగా పడే నెల ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డిసెంబర్ నెలలో మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణమండలం అనగా? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతంగా పిలుస్తారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ధృవాల వద్ద పగటి సమయం ఎంత? ధృవాల వద్ద పగటి సమయం 6 నెలలు. 6 నెలలు పగటి కాలం ఉంటుంది, 6 నెలలు రాత్రి కాలం అనేది ఉంటుంది ధృవాల వద్ద. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ క్రింది సముద్రం సంవత్సరం అంతా గడ్డ కట్టుకునే ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్కిటిక్ సముద్రం. ఆర్కిటిక్ సముద్రం అనేది సంవత్సరం పొడవునా గడ్డ కట్టుకునే ఉంటుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఆర్కిటిక్ సముద్రం. ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి భూచలనాలు ఋతువులు అనే పాఠ్యాంశం నుంచి ప్రతి ఒక్క లైన్ టు లైన్ బిట్లు అయితే మీకు అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అందుకోండి. అలాగే ఎగ్జామ్స్ ట్యుటోరియల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానిలో టెట్ 2 డిఎస్సికి సంబంధించి పీడిఎఫ్ లింక్స్ అనేటివి షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని తప్పక లైక్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.